హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీకి డైలీ డే బై డే ఒక్కొక్క హైప్ అనేది పెరుగుతా పోతుంది. ఆ క్యూరియాసిటీ అనేది ఎక్కువైపోతుంది. ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతుందని చెప్పాలి నిజంగా చెప్పాలంటే. ఈ మధ్య సినిమా గురించి కంటిన్యూస్‌గా అప్డేట్స్ మొదలైనప్పటి నుంచి అది ఎప్పుడైతే ఎన్టీఆర్ గారి టీజర్ అయితే వచ్చిందో బర్త్‌డేకి ఆ టైం నుంచి మొదలైంది నిజంగా. ఆ హవా అనేది కంటిన్యూస్‌గా రన్ అవుతూనే ఉంది. ఇంకా ఆగస్ట్ 14 వరకు అట్లానే కొనసాగుతది నాకు తెలిసి. ఈ మధ్యన వచ్చిన అప్డేట్ ఏందంటే, ఇప్పుడు తెలుగులో రైట్స్ ఖచ్చితంగా ఒకరు తీసుకోవాలి. దాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. దాన్ని థియేటర్స్‌కి ఇవ్వాలనమాట. సో, దానికి పరంగా అయితే మన నాగవంశి తీసుకున్నాడు. నాగవంశి ఇది ఫస్ట్ టైం కాదు ఎన్టీఆర్ సినిమాలు తీసుకోవడం. ఎన్టీఆర్‌కి ఫ్యాన్ బాయ్. అలాంటి నాగవంశి ఇప్పుడు ఈ సినిమా తీసుకోవడం అనేది నిజంగా ఒక లక్కీ హ్యాండ్ అని చెప్పాలి. నాగవంశి ఫస్ట్ టైం అరవింద్ సమేత థర్డ్ టైం తీసుకున్నాడు ఇది. అరవింద్ సమేత ఫస్ట్ టైం తీసుకున్నాడు, కలెక్షన్స్ కొల్లగొట్టేసింది. అండ్ సెకండ్ టైం దేవర తీసుకున్నాడు, దేవర కూడా కలెక్షన్స్ కొల్లగొట్టేసింది. థర్డ్ టైం వార్ 2 ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఈ సినిమా కలెక్షన్ దానికి డబల్ త్రిబుల్ వచ్చినా ఆశ్చర్యం లేదు నిజంగా చెప్పాలి. తెలుగులో ఎన్టీఆర్ క్యారెక్టర్ని బట్టి నిజంగా ఈ సినిమా అంటే సినిమా చూస్తే తెలుస్తుంది ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంతవరకు వీళ్ళు బిల్డ్ చేశారన్నది. తగ్గించకపోతే చాలు, కొంచెం హైప్ వచ్చిన సినిమాకి నిజంగా కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేచిపోతాయి. అందులో మాత్రం ఎటువంటి డౌటే లేదు. నాగవంశి అంత ఈజీగా అయితే తీసుకోడు కదా. ఎన్టీఆర్ ఫ్యాన్ బాయ్ అయినా కూడా సినిమాకు వర్త్ ఉంటేనే తీసుకుంటారు వీళ్ళు. మన సినిమా ఆల్రెడీ చూసే ఉంటారు వీళ్ళందరూ. సినిమా మీద ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక సినిమా ఇట్లా ఏ విధంగా ఉంటుందని కూడా వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. దాని తర్వాతనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ సినిమా మీద ప్లానింగ్ అనేది చాలా పకడ్బందీగా చేసుకొని ఉంటారు నాగవంశి. అండ్ ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంటంటే, అండ్ వాన కొన్నది 80 crores కొన్నారు రైట్స్, తెలుగు రైట్స్. ఎంత నమ్మకం లేకపోతే అంత పెట్టుకుంటారు. ఖచ్చితంగా అంతకంత డబల్ కలెక్షన్స్, డబల్ త్రిబుల్ వచ్చిన ఆశ్చర్యం లేదు. అంతకంత వస్తాయి. మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు, తెలుగు ఆడియన్స్ ఎట్లా అంటే సినిమా నచ్చితే చాలు, సినిమా కోసం అంతే ఇంకా 2-3 సార్లు అయినా పోతారు, సినిమా చూస్తారు, ఆదరిస్తారు అనమాట. కాబట్టి కలెక్షన్స్ అనేది ఏ విధంగా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎన్టీఆర్ అంటే ఆబ్వియస్లీ పెడతారు. ప్రాణం పెట్టే ఫ్యాన్స్ ఉన్నారు. అంతంత పెద్ద పెద్ద ఫ్యాన్సే పెట్టుకొని అంతంత ఫ్యాన్డమ్ పెట్టుకొని ఆ మాత్రం పోకపోతే అవమానం కదా. తెలుగులో వచ్చే ప్రతి రూపాయి ఎన్టీఆర్ తలను చూసి రావాల్సిందే, ఎన్టీఆర్ మొహం చూసి రావాల్సిందే. ఇది మాత్రం నిజం, ఇది ఒప్పుకోవాల్సిందే. తెలుగులో ఇంత పెట్టి కొన్నారంటే కూడా, దానికి రైట్స్ కొన్నారంటే కూడా కారణం ఎన్టీఆరే. అది ఇప్పుడు ఒక తెలుగు డబ్బు సినిమా అందపోవడం అనేది నిజంగా హైయెస్ట్ ఎవర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి అది కూడా డబ్బు సినిమా అయితే మాత్రం. బట్ ఈ సినిమాకి 500 షోస్, అంటే 500 బెనిఫిట్ షోస్ ప్లాన్ చేశారంట. అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ ఎంత ఉంటా ఆలోచించండి. 500 బెనిఫిట్ షోస్ అంటే ఇంకా ఒక బీభత్సమే. ఇంకా అక్కడే కలెక్షన్స్ అనేది ఆల్మోస్ట్ చాలా భారీ. బెనిఫిట్ షోస్ అంటే ఆబ్వియస్లీ టికెట్ ప్రైస్ కూడా ఒక్కొక్కసారి కొంత బ్లాక్లో అమ్ముకుంటారు, ఎట్లా పడితే అట్లా అమ్ముకుంటారు. కలెక్షన్స్ మాత్రం గట్టిగానే కొట్టేస్తారు. ఆ, వాళ్ళ పకడ్బందీగా అయితే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. అదే రోజు కూలీ కూడా ఉంది కాబట్టి మరి 500 షోస్ పడతాయా, బెనిఫిట్ లేదా అనేది తెలియట్లేదు. మరి పడితే మాత్రం బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే వచ్చింది 500 థియేటర్స్ అయితే ఖచ్చితంగా 500 షోస్ పడుతున్నాయి అన్నట్టు అయితే కన్ఫామ్గా చెప్పారు. మరి కొంచెం ఇంకా ముందుకెళ్ళే కొద్దీ తెలుస్తుంది. కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి కూలీకి అండ్ దీనికి క్లాష్ అనేది ఉంది కాబట్టి అదే రోజు సేమ్ డే బెనిఫిట్ షోస్ పడాలంటే కొంచెం కష్టం అవుతుంది. థియేటర్స్ అన్నీ కూడా లాక్ అయి ఉంటాయి అప్పుడు. ఎందుకంటే ఏషియన్ ప్రసాద్ తీసుకున్న, ఏషియన్ వాడు తీసుకున్నా కూడా అక్కడ సైడ్ దిల్ రాజు, సురేష్ బాబు గారు ఉన్నారు కూలీకి. వీళ్ళంతా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అటు సైడ్ అది, ఇటు సైడ్ ఇది. ప్రొడ్యూసర్స్ పరంగా, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా, సినిమాల పరంగా అన్నిట్లో కాంపిటీషన్ ఉంది ఈ సినిమాకి. సో రెండు సినిమాలకి లెట్స్ సి ఏ సినిమాకు ఎక్కువ బెనిఫిట్స్ పడతాయి, ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఏ సినిమా ఫస్ట్ డే 1 రికార్డ్ బ్రేక్ అవుతుంది తెలుగులో. చూడాలి ఇవన్నీ ఇంకా మనకు. లెట్స్ సి, ఆ రోజు మాట్లాడుకుందాం. ఇంటర్ ఫ్యాన్స్ మీరు ఏమంటారు? ఇవన్నీ తర్వాత ఎక్సైట్మెంట్ పెరిగిపోయిందా? నాకైతే పెరిగిపోయింది. మీకు పెరిగిందా? ఏమనిపించింది కింద కామెంట్లో చెప్పేసండి. నేను ఈ న్యూస్, ఇలాంటి న్యూస్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త న్యూస్ తీసుకుని మీ ముందుకు వస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట కొట్టేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.